హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజు చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్గా మజ్జిగ వడలు అయితే చేయబోతున్నానండి. చల్లగా ఐస్ క్యూబ్స్ వేసి మజ్జిగ వడలు అయితే చేస్తున్నానండి. నేనైతే ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇంట్లో ఎక్కువ శాతం మజ్జిగ వడలే చేస్తూ ఉంటాను. ఉదయాన్నే టిఫిన్గా అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఉదయాన్నే టిఫిన్గా చేసినా సరే పైన ఆరిపోకుండా ఎక్కువ మజ్జిగని పీల్చేసి లేదా పెరుగు వల్ల చేస్తే ఎక్కువ పెరుగును పీల్చేసి పైన డ్రైగా అయిపోతాయి కదా, అలా కాకుండా సాయంత్రం వరకు చాలా జ్యూసీగా ఉండే మజ్జిగ వాళ్ళు అయితే చేయబోతున్నాను. దానికోసం ఒక కప్పు మినపప్పుని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత ఇలా ఉదయానికి ఉంటాయి కదా, ఆ మినపప్పుని మిక్సీలో కాకుండా గ్రైండర్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. అయితే నీళ్ళు పోసుకుంటూ ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలానే పిండి అయితే రుబ్బుకోవాలి. మరీ గట్టిగా కాకుండా లైట్ జారుగా అయ్యేలాగైతే గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూడు, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, పిండిని ఇలా ఊపినట్టయితే వెన్న ఊగుతుంది కదా, సేమ్ అలా నూగాలి. మూత పెట్టి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఉంచుకున్న తర్వాత బయటికి తీసుకోవాలి. అయితే నేను ఇక్కడ రుబ్బినప్పుడే సాల్ట్ అయితే తగినంత సాల్ట్ వేసేసి రుబ్బేసుకున్నానండి. నేను ఇక్కడ పిండిని తీసి చూపిస్తాను చూడండి. ఫ్రిడ్జ్లోంచి తీసిన పిండిని సైడ్ నుంచి మాత్రమే తీసుకుంటూ వేడైన నూనెలో అయితే నేను చూపించిన సైజుతో అయితే ఇలా వడలాగా వేసేసుకోవాలి. మధ్యలో నేను ఓలనేది పెట్టలేదండి, పెట్టకుండానే వేసేసుకుంటున్నాను. పిండిని ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస్తాం కదా, తీసిన తర్వాత దాన్ని మొత్తం కలపకుండా ఏం చేయకుండా సైడ్ నుంచి ఇలా వడలైతే వేసేసుకోవాలి. నేను వేయించిన వడలైతే చూడండి ఇలా వేగిపోయాయి కదా, వేరే గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను. నేను ఒక వడనైతే తుంచి చూపిస్తాను చూడండి. చాలా డొల్లు ఉంటుంది లోపల. ఇలా ఉండడం వల్ల వడ ఎక్కువ మజ్జిగని పీల్చుకొని సాయంత్రం వరకు, ఉదయం చేసిన సాయంత్రం వరకు చాలా మెత్తగా జ్యూసీగా అయితే ఉంటుంది. దీంట్లో వేసుకునే చట్నీ కోసం అయితే మిక్సీ జార్లో 4-5 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి, కొద్దిగా అల్లం, టేస్ట్కి తగ్గ కల్లుప్పు అయితే వేసి ఇలా చట్నీలాగే మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీని పెట్టుకునేదైతే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక్కొక్కరు చట్నీని కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకుంటారు కదా, అలా కాకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వేరే బౌల్లో అయితే ఒక కప్పు పెరుగుని తీసి బాగా చిలికేసుకోవాలి. ఈ పెరుగు బాగా చిలికిపోయిన తర్వాత అయితే మీకు ఎంతైతే మజ్జిగ పలసగా కావాలో అన్ని నీళ్ళైతే పోసుకోవాలి. ఇక్కడ నేను మజ్జిగతో వడల నెయ్యి చేస్తున్నాను కాబట్టి మజ్జిగ ఎంత పలసగా ఉంటుందో అంత పలసగా చేసేసుకున్న తర్వాత ముందే మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంటుంది కదా, దాన్ని ఈ మజ్జిగలో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మజ్జిగ పలసగా ఉన్నా సరే చట్నీ వేసుకున్న తర్వాత చిక్కగా అయితే వస్తుంది. దీంట్లో పోపు కోసం 2 టీ స్పూన్లు నూనె అయితే వేసేసుకోవాలి. బాండీలోని వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నానండి. అదే పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసి ఇలా ఎక్కువ వేగాలి పోపు అనేది. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి బాగా ఫ్రై అయ్యేలాగా వేయించేసుకున్న తర్వాత అయితే ముందే కలిపి పెట్టుకున్న మజ్జిగ చట్నీలో అయితే వేసేసుకోవాలి. అయితే మజ్జిగ వడ, పెరుగు వడ ఏది చేసినా కానీ కొంతమంది చట్నీ ఖాళీగా చేసుకుంటూ ఉంటారు కదా, ఇలా ఒకసారి మజ్జిగ చట్నీ కలిపేసి వడ అయితే తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పోపు మొత్తం కలిసిపోయిన తర్వాత అయితే వడలో వేసేసుకోవడమే. వడ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ నీటిలో నానబెట్టి అప్పుడు మజ్జిగలో కలుపుకుంటూ ఉంటారు. ఇలా కలుపుకోండి ఒకసారి. అయితే చాలా ఎక్కువ మజ్జిగని పీల్చుకొని చాలా జ్యూసీగా వస్తాయి వడలు అనేది. ఇలా కలిపేసుకున్న తర్వాత పైన ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇవి మీ ఆప్షనల్, మీరు వేసుకోండి, నాకైతే లేదు. ఇలా వేసుకోవడం వల్ల తింటునేటప్పుడు చాలా చల్లగా, ఈ సమ్మర్ సీజన్ స్పెషల్గా చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా ఏం తగ్గవు, టేస్ట్ కూడా బాగానే ఉంటాయి. చల్లని మజ్జిగ వడలైతే తయారైపోయాయి. మీరు మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. వెరైటీగా ఉంటుంది. పిల్లలు చూడడానికి వెరైటీగా ఉంటుంది, తినడానికి కూడా వెరైటీగా ఉంటుందండి. తినడానికి టేస్టీగా ఉంటుంది. అయితే ఒకసారి ఒక వడనైతే తుంచి చూపిస్తాను చూడండి. మజ్జిగ చాలా ఎక్కువ పీల్చుకొని చాలా జ్యూసీగా ఉంటాయి. ఉదయం చేసినా కానీ సాయంత్రం వరకు చాలా మెత్తగా ఎక్కువ ఆరిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్